విజయవాడ ఆటోనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్ డైరెక్టరేట్ నూతన కార్యాలయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి, హోమియో వైద్య చికిత్సలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. విశాఖలో ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనున్న ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 నిర్వహణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా గగనతలంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పీఎం ఎస్జీఎంబీవై పథకం కింద 2024-25 ఆర్థిక ఏడాదిలో గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్టాప్ సౌర ప్లాంట్ల ఏర్పాటులో విశేష పురోగతి సాధించినందుకు ఏపీ ఈపీడీసీఎల్కు కేంద్ర ప్రభుత్వం 27.76 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 14 విద్యుత్ పంపిణీ సంస్థలకు కలిపి 1422 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు విడుదల చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికుడికి ముప్పు తప్పింది. కదులుతున్న రైలు ఎక్కబోతూ ప్లాట్ఫామ్ రైలు మధ్యలో ఇరుక్కుపోయిన రాజు అనే ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు కాపాడారు. కడప జిల్లా సుండుపల్లి మండలంలో చోరీలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల బంగారు ఆభరణాలు, 11.80 గ్రాముల వెండి, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలులో గత నెల 29న జరిగిన చోరీ కేసులో హైదరాబాద్కు చెందిన శివాసింగ్, రఘులను పోలీసులు అరెస్టు చేశారు. శివాసింగ్పై గతంలో 28 కేసులు, రఘుపైన 15 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 7 తులాల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మహానందిలో 30 లక్షలతో మహేశ్వరరెడ్డి అనే దాత సహకారంతో నిర్మించిన కళావేదిక ప్రాంగణాన్ని ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహానంది ప్రాశస్త్యాన్ని చాగంటి వివరించారు. మహానందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాలలో వెలిసిన బ్రహ్మనందీశ్వర స్వామిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మహానందీశ్వర స్వామి, బ్రహ్మనందీశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నంద్యాలలో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు మహానంది ఆలయానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసనాంబికాదేవి భూత, చిలుక వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.